తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. కంగ్రాచులేషన్స్ రాధ, వండర్ఫుల్ ఇంప్రూవ్మెంట్. థ్యాంక్ యూ డాక్టర్. అంటే డాక్టర్ ఇక నన్ను ఎవరో పిచ్చివాడని పిలవరా? నిన్ను పిచ్చివాడని పిలిచేవాళ్ళు పిచ్చివాళ్ళు. అందరు పిచ్చివారు. రాధా నువ్వు కూడా పిచ్చిదనివే. డాక్టర్ గారు మీరు కూడా మీరు పిచ్చివారు కాదు, రాధే పిచ్చిది, రాధే పిచ్చిది. అందరు పిచ్చివారు, అందరు పిచ్చివారు. వెళ్ళొస్తాను డాక్టర్, వెళ్ళొస్తాను. రాధా నువ్వా? నేనే. ఏ నీకు పిచ్చెక్కిందా? గోపి నువ్వు ఇక్కడే ఉంటు, నేను ఇప్పుడే వస్తాను. నేను వస్తా. నేను ఇప్పుడే వస్తానన్నానుగా. సరే, నాకు అర్జెంటుగా 20,000 కావాలి. 20,000? నేను ఇవ్వలేను. ఇవ్వకపోతే ఇస్తా, కానీ అంత డబ్బు తెస్తావు. నాకు తెలుసు, రేపు రాత్రి 8 గంటలకు ఎదురు చూస్తూ ఉంటా. వస్తా. అయితే ఈ కాగితాలు మీ సంతకాలు చేయించేసేద్దాం. ఇంకా సందేహం ఎందుకయ్యా? మళ్ళీ ఏమైనా ఆలోచించాలా? అయ్యో, ఆలోచిస్తూ కూర్చుంటే అవకాశం ఆగదు. అమ్మాయి పిచ్చోడు మత్తులో పడుండగానే గమ్మత్తుగా చేయించేయాలి. చేయించండి చేయించండి, నా చేత కూడా గమ్మత్తుగా సంతకాలు చేయించండి. మళ్ళీ నేను వెళ్ళి పోవాలి. చిచ్చుకిలు బుచ్చిబాబు ఎంత అందంగా ఉన్నావురా. ఏమిటా మూడు సత్వం నువ్వు? పోనీ 2 బిస్కెట్లు తింటావేంటి? పడాయిలాగా. ఇదిగో ఇదిగో. దేవానా? ఏమిట్రా సర్కస్ లో బొప్పని కుక్కను పిలిచినట్టు పిలుస్తావు? మరి ఇవి కుక్క బిస్కెట్లు కుక్కల్లా పిలిస్తే వస్తారేమో అని దూదు కాకేసా అనమాట. ఏమిటి ఏమిటి ఇప్పుడు మేము తింటున్నాం కుక్క బిస్కెట్లా? కుక్క బిస్కెట్ తామికి పెడదామని తీసుకెళ్తాం అనమాట. ఇంతలో మీరు అడిగారు అనమాట, అందుకని. అమ్మాయి, ఏం మావయ్య మన ఫ్యాక్టరీ షేర్స్ అమ్ముతున్నావమ్మా. మీ సంతకాలు కావాలి. ఒక్కసారి చదివి సంతకం పెట్టడం మంచిది. శివాన్ గారు, మంచి చెడ్డలు చూసే మీరుండగా నేను చూడాల్సిందే ఉందండి. గమ్మత్తుగా చేయించాలన్నారు, మరి మామూలుగా చేయించేసుకుంటున్నారేమిటి? ఏమిటో ఈ పేపర్లన్నీ ఒకలాగే ఉంటాయి. మనుషులందరూ ఒక్క పోలికగా ఉన్నట్టే. వీళ్ళిద్దరులాగే. ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరో. అది కాదు పద్యం. బిస్కట్లలో కుక్క బిస్కట్లు వేరేయా, విశ్వదాభిరామ విసినికర్ర అన్నాడ్రా. గోపి నువ్వు ఇక్కడే ఉండు, ఎప్పుడు వస్తా. ఓ హలో నాయుడు గారా, నమస్కారం. అన్నానండి, లేదు అన్నాను. అంతా అయిపోయిందండి, మీరు మా జేబులో ఉంది. మా సంగతి మీకు తెలుసుగా. థ్యాంక్స్. తప్పక తప్పకు మరి గమ్మత దించుతాడు మావయ్య. కాగితాలు చించుదామంటారా పిచ్చి వేధమా? నీ తొక్క
గోపి, ఏంటో చేస్తున్న పని? మతి లేని మనిషిని చేర తీసి సాయం చేయబోతే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావా? అది కదా రాధా. అవును, చావు కొట్టి గదిలో పెట్టి తాళం వేయవలసిన మనిషిని ఇక్కడికి తీసుకురావడం నాదే పొరపాటు. రాధా, నేను చెప్పేది విను. ఛే, నీకు వైద్యం చేసే కన్నా రాయికి రాగు నేర్పడం తేలిక. నీ పిచ్చి తగ్గకపోగా మమ్మల్ని కూడా పిచ్చి వాళ్ళని చేస్తున్నావు. రాధా, ఏమిటో ఉద్రేకం? ఆయా గోపి లోపలికి తీసుకెళ్ళు. రా బాబు. రాధా, ఏమిటి నువ్వు చేసిన పని? ఆ అమాయకుడిని ఎందుకు అలా కొట్టావు? మరి అతను చేసిన పని? అతను పిచ్చివాడు. ఏం చేస్తాడో ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు. ఇదంతా సహించి భరించలేని దానివి ఎందుకు తీసుకొచ్చావు? ఆడదానివి, పైగా డాక్టర్వి. ఓర్పు నేర్పు చూపించాలి గాని ఆవేశపడతావా? అమ్మా, ఏ అమ్మ కన్న బిడ్డో ఏమో. అదితో పాటు నాన్న వాళ్ళు ఎవ్వరూ లేక నిన్నే నమ్మి వచ్చాడు. పాపం, అతని మనసు ఎంత బాధపడుతుందో ఏమో. బాధపడకు బాబు, దెబ్బలు తగ్గిపోతాయి. దెబ్బలు తగ్గిపోవచ్చు, గాయాలు మానిపోవచ్చు, కానీ రాధన్న మాటలు నా మనసు నుంచి అలా మాసిపోతాయా? బాబు, నా పిచ్చి తగ్గదని నేనెప్పుడు బాగుపడని అంది నిజమేనాయా? లేదు బాబు, ఏదో కోపంలో అలా అందే గాని రాధది చాలా మంచి మనసు. మంచి మనసు కాబట్టే బాధపడుతున్నానాయా? చూడు బాబు, ప్రేమున్న వాళ్లే తిట్టగలరు, అభిమానం ఉన్న వాళ్లే కొట్టగలరు. వాటిని గురించి నువ్వేమీ పట్టించుకోకూడదు బాబు. ఆయా, ఇక నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను. అదేమిటి బాబు? అవునాయా, దేవతల చల్లటి మనసుతో తీసుకొచ్చిన రాధకే నా మీద అసహ్యం కలిగింది. ఇక నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు బాబు? పిచ్చివాడికి ఒక చోటు ఉంటాయా? రాధలా ఎవరైనా రమ్మంటే వస్తాను, పొమ్మంటే ఇలాగే పోతాను. వద్దు బాబు. లేదయ్యా, ఆయా రాత్తో చెప్పు, పిచ్చివాడు ఒక మనిషి, వాడికి ఒక మనసు ఉంటుంది, వాడిని బాధ పెడితే ఏడుస్తుందని చెప్పాయా? చెప్పు. గోపి, వెళ్ళిపోతున్నా రాధ. నన్ను ఏడిపించడానిక? నిన్న అవును, కొట్టానన్న కోపం అంటే నన్ను కొట్టు, తిట్టాలనిపిస్తే తిట్టు, అంతేగాని వెళ్ళిపోయి నన్ను వేధించకు గోపి. వేధించడానికి బాధించడానికి నేనెవరు? దిక్కు మొక్కు లేని వెరియధోని, ఊరు పేరు లేని పిచ్చివాడిని. అలా అనకు గోపి. ఆ మోసాన్ని చూడలేక, అన్యాయాన్ని సహించలేక నీకోసం నేను ఆ కాగితాలు చింపేస్తే అది కూడా నెరవేరైపోయింది. ఏంటి నువ్వు అనేది? నువ్వు చేసిన పని ఇంకా తప్పు కాదంటావా? అంటే మాత్రం నువ్వు వింటావా? చూడు, నీ కళ్ళతో నువ్వే చూడు. మామూలు మనిషి నువ్వు చూడకుండా సంతకం చేశావు, పిచ్చివాడిని నేను చూసి చించేశాను. చూశావుగా, తప్పవరకు చెప్పు. గోపి, క్షమించు, నీ రాధని క్షమించు. రాధా, ఒక్కరోజు తిండి పడేస్తే బ్రతికినంత కాలం విశ్వాసంగా ఉంటుందే కుక్క. 20 ఏళ్ళు ఇంట్లోనే ఉంటూ ఇక్కడే తింటూ మాకే మోసం చేస్తారా? ఇది ఒట్టి మోసం కాదమ్మా, తిన్నింటి వాసా లెక్క పెట్టడం. చెల్లమ్మా, ఏదో పొరపాటు అయిపోయింది, ఈసారి క్షమి. ఇక్కడి నుంచి నిజాయితీగా నమ్మకంగా ఉంటాం. నమ్మకం అనేది అమ్మకానికి వచ్చేది కాదు, అది మీలో ఉండాలి, మీ మనసులో ఉండాలి. చూద్దాం, ఇది మొదటిసారి కనుక క్షమిస్తున్నాను, మరొకసారి అయితే సహించేది లేదు. వెళ్ళండి. చూద్దాం. ఎస్, జానీ స్పీకింగ్. టైగర్ రాధను కలుసుకున్నాడు. 20,000 కావాలన్నాడు. ఇవ్వకపోతే ఆమె రహస్యం బయట పెడతానని బెదిరించాడు. ఇస్తే అసలు లేదో చెప్తాడు. చెప్పకుండా వాడి నోరు శాశ్వతంగా మూసేయాలి. అలా అయితే మరి మాకు రావాల్సిన డబ్బు అయినా మరో 10,000 వేసి నేనిస్తాను. ఓకే, డన్.
గోపి అల్లా తప్ప గోంగారు పక్కన అనుకున్నాడు. రా, నీకేం పర్వాలేదు, ఇంటికి వెళ్ళరా. రాధకా లోకం తెలియదు, అతనికి మతి స్థిమితం లేదు, ఇంకా రాలేదు. నాకేమో భయంగా ఉంది. అమ్మో నాకు కూడా భయంగానే ఉంది. ఎవరైనా చంపేశారేమో. ఏమిటా పడబాట్లు? కనీసం ఫోన్ అయినా చేయలేదే. పోనీ ఫోన్ మనమే చేస్తే ఎక్కడికని? ఎక్కడికేమిటి అప్పం. అమ్మా ఏమా రాధ, ఇంత రాత్రి దాకా ఎక్కడున్నావు? ఇక్కడికి దూరంగా ప్రమాదానికి దగ్గరగా. ప్రమాదమా? ఏమిటమ్మా అది? నేను చెప్పలేదమ్మా, వీళ్ళు ఎవరో చంపేసి ఉంటారు. ఇంకెవరై ఉంటారు? ఈ గోపి ఏదో ప్రాణం మీదకి తెచ్చుంటాడు. నేనా? దేవుడి సాక్షిగా చెబుతున్నానండి, నాకేం తెలియదండి. నీకేం తెలీదు? తెలుసు, నా ప్రాణాన్ని రక్షించాడు. రాధా, అవునమ్మా, ఇవాళ గోపియే లేకపోతే నేను మీకు దక్కేదాన్ని కాదు. అసలేం జరిగిందమ్మా? అసలు ఏం జరిగిందంటేనండి, ఏం జరిగిందండి? రాధేమో నన్ను కారులో కూర్చోబెట్టి మేడ మీదకి వెళ్ళిందండి. వస్తుంది కదా అని ఎదురు చూశాను. కాసేపటికి రాధకేమన్నా ప్రమాదం జరిగిందేమోనని గబగబా కారు దిగి వెళ్ళానండి. వెళ్ళేసరికి అక్కడ ఇద్దంత రౌడీ డాక్టర్ గారిలాగే ఉన్నాడు. వాడు రాత్రి పట్టుకుని ధన 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 అని కొడుతున్నాడు. కొడుతున్న చూడలేక ఆడిని పట్టుకుని నన్ను కాదా, వాణ్ణి తర్వాత గోపి వాడిని కొట్టడం మీరు చూసుంటే ఎంత ఆశ్చర్యపడేవారో. గోపి, నా ఆయుష్ కూడా పోసుకొని 10 కాలాల పాటు చల్లగా ఉండు నాయనా. అమ్మా నాది కూడా కొంచెం పూసుకోమనవే పాపం. ఊరుకోరా బుజ్జి, తప్పు. అలాగేనమ్మా. రాధా, ఇంతకీ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అది నా సొంత విషయం, నీకు అనవసరం. రా గోపి. పదమ్మా. ఓ ఐసి, ఇది నీ సొంత విషయమా? సొంత విషయం. గోపి, ఏంటది? ఏమైంది? వేస్తుంది బాబాయ్, వేస్తుంది. ఏంటి కలేస్తుందా? కలగదు, భయం. సాయంకాలం నేను కొట్టిన దొంగ విధవా భూతమని నా వెంట పడుతున్నాడు. నాకు భయంగా ఉంది. అదంతా నీ బ్రహ్మ. భయం లేకుండా వెళ్ళి పడుకో. బాబాయ్, నేను పడుకోలేను. నేను చచ్చిన ఒంటరిగా పడుకోలేను. ఇక్కడే పడుకుంటా. అరే గోపి, అలా అంటే ఎలా? ఎలాగే తప్పు గోపి, నా గదిలో నాతో పడుకోకూడదు. భయం వేసినా పడుకోకూడదా? మరి చిన్నపిల్లలకు భయం వేస్తే పక్కన పడుకోబెట్టుకుంటా? అది వేరు గోపి, వయసు వచ్చిన వాళ్ళు పెళ్లి కాకుండా ఒకే గదిలో పడుకోకూడదు. ఒకే గదిలో కూర్చోవచ్చు, ఒకే గదిలో అన్నం తినొచ్చు, ఒకే గదిలో మాట్లాడుకోవచ్చు, కానీ ఒకే గదిలో పడుకోకూడదు. ఓహో, భలే ఉంది న్యాయం. ఎవరైనా చూస్తే బాగుండదు. పోనీ లైట్లు ఆర్పేసి తలుపులు మూసేద్దాం. అప్పుడు ఎవరు చూడరు, మనం హాయిగా పడుకుందాం. వాడు చూస్తానని కాదు గోపి, నీ గదికి వెళ్ళి పడుకోమా. అమ్మ బాబాయ్, నేను చచ్చిన వెళ్ళను. నాకు చాలా భయంగా ఉంది. నేను ఎక్కడే పడుకుంటాను. సరే, నువ్వు ఇక్కడ పడుకో, నువ్వు కింది కూడా పడుకో. ఎందుకు? మంచం పెద్దగా మంత్రం సరిపోతుందిగా. పెద్దదైనా నువ్వు ఇక్కడ పడుకో, నేను కిందకి పడుకో. ఓ లార్డ్, ఇక్కడ పడుకుంటావా? ఇక్కడే పడుకుంటా. సరే, శ్రీరామచంద్ర నారాయణ, ఎన్ని కష్టాలు వచ్చారు నారాయణ. ఇక్కడ పడుకో.
ఏంటి గోపి ఏం జరిగింది? ఏం లేదు, ఈ ఇంట్లో నక్కలరుపులు, పిల్లరుపులు, కుక్కలరుపులు. రాధా, నా తెలియకడుతాను, ఇంట్లో మడ్డల గిట్టలు జరిగినాయి, మడ్డల గిట్టలు. ఏ మాట్లాడదే? అదేం లేదు, నీ మనసే బాలేదు, అందుకే అలా అనిపిస్తావు. పోనీ ఆంజనేయ స్తోత్రం చదువుతూ పడుకో. ఆంజనేయ స్తోత్రమా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. కిట్లో వాళ్ళంతా వచ్చేస్తారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రభాదివ్యకాయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం Oh, Lord. ప్రభాదివ్యకాయం. ఓపెన్. 3 years. వాట్ డాక్టర్? నా దగ్గర 2 ఆస్తులు, వాడి దగ్గర 3 ఆస్తులు. ఎలా వచ్చాయి? యూ బ్లడీ ఫూల్. వెరీ సారీ డాక్టర్, మళ్ళీ ఎప్పుడు జరగకుండా చూస్తాను. ఇట్స్ ఆల్ రైట్, బీ కేర్ఫుల్. రాధమ్మా, ఇవిగో పాలు. ఆయమ్మా, వీటిలో ఏ చీర కట్టుకుంటే బాగుంటుంది చెప్పనా? చెప్పు. ఒక చక్కటి అబ్బాయిని చూసి కట్టుకుంటే బాగుంటుంది. ఓ ఆయమ్మా, ఈ వేళకోళం నువ్వు పొన్ను. వేళకోళం కాదమ్మా, నువ్వు ఒక ఇంటి దానివై కలకల్లాడుతూ కాపురం చేస్తూ ఉంటే చూడాలని ఉంది. నువ్వు చూడటం కోసం నేను పెళ్లి చేసుకోవాలంటావు. కాదు, నువ్వు సుఖపడడం కోసమే చేసుకోమంటున్నా. అయితే నేను ఇప్పుడు సుఖపడటం లేదంటావా? ఆడదానికి నిజమైన సుఖం శాంతి ఆస్తుల్లోనూ అంతస్తుల్లోనూ లేదమ్మా, 3 ముళ్ళ తాడులోనూ మగవాడి తోడులోనే ఉంది. అంటే జీవితానికి లక్ష్యం పెళ్ళేనంటావా? అవునమ్మా, నీ కన్న తల్లి ఉంటే నీ పెళ్లి విషయంలో ఎంత ఆవేదన పడేదో తెలుసా? నీ అంత కన్న తల్లి, ఉన్న తల్లి, పెళ్లి, పేరెంట్ అంటూ కవులు చెప్పడానికి కాదు నేను ఇక్కడ వచ్చింది. నువ్వు వెళ్ళి బంధిస్తా. దివాన్ గారు, తప్పేం చెప్పట్లేదే. నిజంగా మా అమ్మాయి ఉండంటే ఎంత బాధపడేదో చెప్తోంది. ఓహో, అయితే ఇప్పుడున్నది రాధ అమ్మ కాదనమాట. అమ్మకానికి బజార్లో దొరికితే కొనుక్కొచ్చినమ్మనమాట. అమ్మ దొంగ. అదే విషయం ఇన్నాళ్ళు చెప్పలేదే. గోపి, ఇదిగో గోపాలం, రాధమ్మ సంగతి, అసలమ్మ సంగతి చెప్పమ్మా. ఎక్కడుందో చెప్పమ్మా. చచ్చిపోయింది. కర్మ చేసి వచ్చిన బ్రాహ్మణులాగా ఖచ్చితంగా చెబుతున్నారు. కొంపదీసి అబద్ధమా? ఏదో నిజంగా నిజం. బతికుంటే మీ పెళ్ళాలు కూడా నమ్మేవాడు కాదు మీ మాటలో. ఆయా, నువ్వు చెప్పాయా? బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడమే. చెప్పు. పోయింది, ఎప్పుడో పోయింది. మన సంగతి చెప్పడం నోరు రావడం లేదా? పదా. పాపం. రాధా, నువ్వు ఒక ఇంటి దానివే కలకల్లాడుతూ కాపురం చెయ్యాలి. ఆడదానికి సుఖం శాంతి 3 ముళ్ళ తాడులోనూ మగవాడి తోడులోనే ఉందమ్మా. కానీ ఎవరిని చేసుకోవాలి? పిచ్చి రాధ, ఇంతకాలం నువ్వు గోపికి డాక్టర్ గానే సేవ చేస్తున్నాను అనుకుంటున్నావా? ఆలోచించు. అవును, నేను గోపినే ప్రేమిస్తున్నాను. అతనితోనే నా జీవితం ముడిపడాలి. కానీ వద్దు వద్దు, అసలు సంగతి తెలిస్తే. పిచ్చి రాధా, ప్రపంచం ఎప్పుడూ మర్చిపోయింది. అది నువ్వు తెలియక చేసింది తప్పైనా ఒప్పేనమ్మా. గోపి, గోపి, ఈ రోజే నాకు అర్థమైంది. పోగదైన నా మనసుకి ఈ రోజే మాట వచ్చింది. ఏమిటి రాధ, ఏమైంది? ఏమైందా? నా వయసుకు వసంతం వచ్చింది, నా మనసుకు మైకం వచ్చింది, నా ప్రేమకు ప్రాణం వచ్చింది. గోపి, ప్రాణం వచ్చింది. కాదు, నీకేదో పిచ్చెక్కింది, నీకేదో వెర్రెక్కింది. అవును గోపి, నా ప్రేమ పిచ్చే. బాబాయ్, రాతకైతే పిచ్చెక్కింది, రాతకు వెర్రెక్కింది. గోపి. అమ్మాయి పారిపోవాలి. గోపి, చెల్లెమ్మ పెద్దవాడిని, చెప్పడానికి కాస్తో కోస్తో అధికారం గలవాడిని. నువ్వేమీ అనుకోనంటే. అనుకుంటే మాత్రం చెప్పడం మానేస్తావేటమ్మా నువ్వు? ఏమిటది? ఆడపిల్లకి అందంతో పాటు హద్దు కూడా అవసరం అమ్మా. పొద్దు దాటితే సూర్యుడు, హద్దు దాటితే ఆడపిల్ల. ఇది జారిపోతారు. ఇలాగే. ఊరికైనా ఎమ్మకడ బంగారం గాను. అది కాదు చెల్లమ్మా, రాధ పిచ్చివాడితో వేళ పాడా లేకుండా తిరగడం. ఏం తప్పేంటమ్మా? నువ్వు దివాన్ గారు రోజు తిరగట్లేదా? చిచి,
నువ్వు ఊరుకో బాబు. నేను ఊరుకుంటే మాత్రం వీళ్ళిద్దరూ తిరగడం మానేస్తారా రోజు? అన్నయ్య, అది తిరగటం కాదు, ట్రీట్మెంట్. అదే ట్రీట్మెంట్ అమ్మా. ఆసుపత్రులు మందులు మానేసి తోటలు తిరగడం ట్రీట్మెంటా? ఏమిటి అర్థం లేని మాటలు? అవి నేననే మాటలు కాదమ్మా, రేపో మాపో పేపర్లో రాగల ప్రముఖ వార్త. ఆ పేపర్లకి నువ్వే చెప్పుంటావు. ఆయన అంటున్నారని కాదు గాని అంటే మీరు కూడా నిజమేనంటారా? అబద్ధమని మాత్రం చెప్పలేను. అర్థమైంది దివాన్ గారు. పూజల్లో పడి అమ్మాయి పెళ్లి విషయమే మర్చిపోయాను. అమ్మాయి రానివ్వండి, మాట్లాడతాను. మాట్లాడటం కాదు. దివాన్ గారు ఏమిటో నోట్లో నానుస్తున్నట్టున్నారు బాబు. నేను ఊరుకుంటే మాత్రం ఆయన నాందరం మానేస్తారేమిటి పాపం? చిచి ధర్మరావు, ఎట్రా అరే ధర్మరావు అయ్యా, ఇళ్ళకే ముగ్గు పెట్టాం. మరి పండగ ఎప్పుడు? పెళ్ళయ్యాక. అదంతండి, మన చేతుల్లో పడి ఉండే ఓ చవటను కట్ట పెడతా. నెమ్మదిగా మాట్లాడబోయా. చవట్లతో పోటీ పడతారా? అవతారానికి పూర్తిగా నయమైపోయింది కనుక డిశ్చార్జ్ చేసేద్దాం అంటారా? ఎస్ సార్. బట్ ఐ కాంట్ బిలీవ్ ఇట్. అమ్మమ్మ, అలా అనకండి, ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది. నమస్తే డాక్టర్ మహాశయ. నమస్తే సార్. చూసారా చూసారా, ఆ సభ్యత, ఆ సంస్కారం. చూడమ్మా అవతారం, నీకు పూర్తిగా నయమైంది గనక డిశ్చార్జ్ చేద్దాం అనుకుంటున్నారు డాక్టర్ గారు. థ్యాంక్స్ అండి. నిజమైన డాక్టర్లు కనుక సరిగ్గా అనుకుంటున్నారు. వెరీ గుడ్. వదిలేశాక ఏం చేస్తావో ఒక్కసారి చెప్పమ్మా, పెద్ద డాక్టర్ గారు ఉంటారు. మీ ఫీజులు పూర్తిగా చెల్లించేస్తానండి. వెరీ గుడ్. ఆ తర్వాత మా ఊరు పోయి కష్టపడి బతుకుతా. చూసారా చూసారా, కష్టం సుఖం తెలిసాయి. ఆ తర్వాత ఏం చేస్తావమ్మా అవతారం? మరో మంచి అవతారాన్ని చూసి పెళ్లి చేసుకుంటాను. పెళ్లికి మీరు కూడా తప్పకుండా రావాలి. ఆ తర్వాత ఆ తర్వాత మామూలే కదండి, గంపెడు పిల్లల్ని కంటాను. పిల్లల్ని కంటాడటండి. ఆ తర్వాత ఏం చేస్తావమ్మా అవతారం? వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొస్తా. తీసుకొచ్చి ఇక్కడ గుమ్మాలు కిటికీలు ఎన్నున్నాయో లెక్క పెట్టిస్తా. ఆ తర్వాత వాళ్ళ చేతులు నిండా రాళ్ళు ఇస్తా. ఎందుకు? రాళ్ళతో కొట్టిస్తా. రూపాయలతో పొడిపిస్తా. రాళ్ళతో కొట్టిస్తా. రూపాయలతో పొడిపిస్తా. ఎవరన్నా వచ్చారంటే పీక. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ డాక్టర్. మీరు చెప్పినట్టే వీడికి పిచ్చి తగ్గేట్టు లేదు, నాకే ఎక్కేట్టుంది. ఎనీవే లుక్ ఆఫ్టర్ హిమ్. అమ్మా, ఏమిటమ్మా ఇంత సంతోషంగా ఉన్నావు? ఇది సంతోషమే కాదమ్మా, అనుకున్నది సాధిస్తున్నాననే తృప్తి, గోపిని మామూలు మనిషిని చేస్తున్నాననే నమ్మకం. దీనికంతటికీ కారణం నీ కృషి పట్టుదలే రాధా. అంతేకాదమ్మా, ఇందులో డాక్టర్ మధు సహాయం కూడా ఉంది. అవునమ్మా, ఆడదాని విజయానికి మగవాడి అండ తప్పకుండా ఉండాలి. నువ్వు మధు కలిస్తే వృత్తిలోనే కాదు జీవితంలో కూడా సుఖపడతారు. ఏమిటమ్మా నువ్వు అనేది? రాధా, నువ్వు మధుని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. బాగుండేది ఎవరికి? పెళ్లి చేసే వాళ్ళకా, చేసుకునే వాళ్ళకా? ఆవేశపడకు రాధా, ఆలోచించు. అతనికేమిటి తక్కువ? తక్కువ కానంత మాత్రాన అతన్ని నేను పెళ్లి చేసుకోవాలా? ఎందుకు చేసుకోకూడదు? అతనంటే నాకు స్నేహమే తప్ప వేరే అభిప్రాయమే లేదు. ఏ మధుని నువ్వు ప్రేమించలేవా? ప్రేమ కావాలంటే వచ్చేది కాదు, అప్రయత్నంగా జరిగేది. అనుభవంతో చెప్తున్నావు. రాధా, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? చెప్పే అవకాశం వచ్చినప్పుడు ముందు నీకే చెప్తానమ్మా. దివాన్ గారు, ఏమిటి? అమ్మాయి పెళ్లి కోసం మీరంతా తాపత్రయపడుతున్నట్టున్నారు. ఎందుకో? ప్రేమించే పెద్దవాళ్ళం కనుక. ప్రేమించే పెద్దలు ఏ చవటి చేతిలోనో పెడదామని ఎప్పుడూ అనుకోరు. అంతా విన్నామన్నమాట. అవును, అందుకే వచ్చాను. వచ్చి ఏం చేద్దామని? అన్యాయం జరగకుండా చూద్దామని. జరిగేది అన్యాయం కాదు, పెళ్లి. ఆ పేరుతో దాని గొంతు కొయ్యాలని చూస్తున్నారు. ఆస్తి కోసం, అవసరం కోసం అమాయకురాలైన దాని బ్రతుకు బూడిద పాలు చేయాలని చూస్తున్నారు. నీకెందుగా బాధ? దాన్ని కన్న తల్లిని కనుక నోరు పోయి. నోరు మూసుకునే బ్రతుకుతున్నాను. కన్న తల్లినైనా అమ్మా అనే పిలుపుకు నోచుకోక ఆయానే నోరు మూసుకునే బ్రతుకుతున్నాను. మీరు చేస్తున్న ఈ ద్రోహం, ఈ పాపం విషంలా నా గొంతుకులో దాచుకునే బ్రతుకుతున్నాను. కానీ కానీ దాని పెళ్లి విషయంలో ఏదైనా అన్యాయం జరిగిందో నేను ఊరుకోను, నేను ఊరుకోను. ఏ బెదిరిస్తున్నావా? లేదు, ఒక అమ్మగా అర్థిస్తున్నాను. దాని 100 ఏళ్ల జీవితం నిప్పుల పాలు చేయొద్దని బ్రతిమాలుకుంటున్నాను. ఆయా, మనిషిగా బ్రతకాలంటే కొన్ని మర్చిపోవాలి, కొన్ని గుర్తుంచుకోవాలి. రాధ నీ కూతురనే విషయం మర్చిపో. నా హెచ్చరిక గుర్తుంచుకో. ఆడది ఏదైనా మర్చిపోగలదు కానీ తను అమ్మననే విషయం మాత్రం మర్చిపోలేదు.
కారణం తల్లి ప్రేమ ప్రతి క్షణం కడుపులో కదులుతూనే ఉంటుంది. అయితే నీ కర్మ, నీకు మిగిలేదు కన్నీళ్ళే. మిగిలిన బాబు, లోకంలోని తల్లులందరి కన్నీళ్లు నా కళ్ళల్లోనే మిగిలి. కానీ నా బిడ్డ కంటిలో మాత్రం తడి రానివ్వకండి బాబు. అనవసరంగా గోల పెట్టగా మేము చెప్పింది గుర్తుంచుకో. దివాన్! దివాన్! నా బిడ్డకి ఏదైనా అన్యాయం జరిగిందో నా కన్నీరు ఏరే వరదలై మహాసముద్రమై మిమ్మల్ని అందరినీ ముంచేస్తుంది. మిమ్మల్ని అందరినీ ముంచేస్తుంది. తెలిసింది తెలిసింది, నాకంతా తెలిసింది. అసలు అమ్మ నువ్వు అనమాట. బాబు, ఏడవక, నేను ఎవరికి చెప్పలే. బాబు, సాధు కూడా చెప్పొద్దు బాబు. చెప్తే ఏమవుతుందండి? ఏమీ కాదు, నా గుండె బద్దలవుతుంది బాబు, నా గుండె బద్దలవుతుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.